తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై తెలంగాణ ఉద్యమకారుల కృషిని ఎత్తిపడుతూ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హాల్ నందు ప్రజాగాయని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కో చైర్పర్సన్ గౌరవ కామ్రేడ్ విమలక్క, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ అప్పటి ఉమ్మడి 10 జిల్లాల నుండి టీయూఎఫ్ జిల్లా కార్యవర్గం అరుణోదయ పెద్ద ఎత్తున హాజరై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యమకారులపైన పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఉద్యమకారులకు గుర్తింపుగా 250 గజాల ఇంటి స్థలం, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి అమరవీరుల కుటుంబాలకు మరియు తెలంగాణ ఉద్యమకారులకు హెల్త్ కార్డులు, వారి పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా ప్రభుత్వమే చదివించి ఉద్యమకారులందరికీ గౌరవ వేతనం లేదా రూపంలో అందించాలని డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎర్రన్పల్లి శ్రీనివాస్, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర నాయకురాలు చెవిటి అనిత కుమారి, కళాకారుడు అంబేద్కర్ యువజన సంఘం తాలూకా అధ్యక్షులు చెవిటి శ్రీనివాస్, కళాకారుడు శంకర్ విజయ్, కన్నూజ్ గోవర్ధన్, పాండు నాయక దేవనోని, గూడెం వెంకటన్న, సర్దార్ జర్నలిస్ట్ మిత్రులు సంజీవ్, నరసింహ, గోకుల్ సింగ్, తెలంగాణ ఉద్యమంలో మిలిటెంట్ పోరాటంలో సింహాందుల పెట్టుబడిదారుల ఆస్తులు కొల్లగొట్టడం, ఎంఆర్ ప్రాపర్టీపై దాడి కేసులో తుఫాను వాహనాలు సీజై 60 రోజులు ఇబ్బందులు పడ్డ శ్రీనివాస్, మాణిక్యం తదితరులు ఉన్నారు. ఇంకొకటి కూడా అన్న కూడా ఇందాక చెప్పారు, అక్కడ ఉన్నటువంటి కమిటీకి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి కూడా మేము పోయినప్పుడు మనం మాట్లాడి వచ్చినాం. ఆ రోజు అక్కడ ఆ కేకే కమిటీ ఏదైతే ఉందో చట్టబద్ధత లేదు దానికి. అందులో మనం అక్కడ ప్రవేశి కమిటీలోకి అక్కడ కూర్చున్నటువంటి కమిటీలో ఒకరు మహిళా ప్రాతినిధ్యం లేదు, మైనారిటీ ప్రాతినిధ్యం లేదు. ఈ రెండు చెప్పినప్పుడు మేము అందులో పాల్గొన్న మాట వాస్తవం. కొన్ని విషయాలు మాత్రం కొన్ని అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి, అందరితో సంప్రదించలేదు కాబట్టి, సంప్రదించేటువంటి సమయం కూడా లేదు కాబట్టి కొంత మేరకి కొన్ని ప్రతిపాదనల మేరకి వాళ్ళకి ఇవ్వడం. ఆ రోజు మాట్లాడినప్పుడు రాతపూర్వకంగా మీ నుంచి మాకు పంపండి అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు, ఇవాళ వాస్తవానికి వాళ్ళు ఆఖరి తేదీ అన్నారు, కానీ ఇది ఆఖరి తేదీ ఏమి కాదు, ఇంకా సమయం ఉన్నది, మీరు పంపొచ్చు అనే పద్ధతిలో కూడా వాళ్ళు మాట్లాడారు. నేను కోదండరామన్న చేశాను, అందరికీ